ఒకసారి ఉమ్ముల్ ముమినీన్ హజ్రతి ఆయిషా సిద్దికా రదియల్లాహు తఆలా అన్హా వారు సయ్యదా ఫాతిమతు జహ్రా వారి వద్దకు వచ్చి ప్రశ్నిస్తున్నారు. ఓ ఫాతిమా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అదేమిటంటే, మీ యొక్క స్థానం ఇస్లాంలో ఉన్నతమైనదా లేదంటే నా యొక్క స్థానం గొప్పదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న విన్న తర్వాత హజ్రతి ఫాతిమతు జహ్రా వారు తెలియజేస్తున్నారు, అయితే తెలుసుకోండి, నా యొక్క స్థానం ఇస్లాంలో ఉన్నతమైనది. ఎందుకంటే మహాప్రవక్త వారు స్వయంగా తెలియజేశారు, ఫాతిమా నా శరీరం నుండి ఒక భాగం అని తెలియజేశారు. మరియు నేను స్వర్గంలో ఉన్న మహిళల అందరికీ రాణి అని తెలియజేశారు. ఈ సమాధానం విన్న తర్వాత హజ్రతి ఆయిషా సిద్దికా వారు అన్నారు, మీరు చెప్పే మాట వాస్తవం, కానీ స్వర్గంలో ఒక భార్య తన భర్తతో ఉంటుంది. స్వర్గంలో మీరు మీ యొక్క భర్త అయిన హజ్రతి అలీ కర్రమల్లాహు వజహుల్ కరీం వారితో ఉంటారు. నేను మీ యొక్క తండ్రి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో స్వర్గంలో ఉంటాను. ఆ సమయంలో నేను మీకన్నా గొప్పగా ఉంటాను. దీని ప్రకారంగా చూసినట్లయితే మీకన్నా నా స్థానం గొప్పది కదా అని అన్నారు. ఈ సమాధానం విన్న వెంటనే సయ్యదా ఫాతిమతు జహ్రా రదియల్లాహు తాలా అన్హా వారి దగ్గర జవాబు అయితే లేదు. ఆమె యొక్క ముఖంలో నిరాశతత్వాన్ని గమనించి సయ్యదా ఆయిషా సిద్దికా వారు సయ్యదా ఫాతిమతు జహ్రా వారి యొక్క నుదుటి మీద ముద్దు పెట్టుకొని తెలియజేస్తున్నారు, మీ యొక్క స్థానం ఇస్లాంలో చాలా గొప్పది. ఎందుకంటే మహాప్రవక్త వారి వంశం ముందుకు వెళ్ళింది అని అంటే అది మీతోనే సాధ్యం అయింది. అదేవిధంగా ఓ ఫాతిమా, ఒకవేళ అల్లాహ్ నన్ను మీ యొక్క తలపై ఉన్న ఒక వెంట్రిక లాగా నన్ను సృష్టించినట్లయితే నేను గర్వపడేదాన్ని అని ఎవరు తెలియజేస్తున్నారు? మన అందరి తల్లి ఉమ్ముల్ ముమినీన్ హజ్రతి ఆయిషా సిద్దికా రదియల్లాహు తాలా అన్హా వారు తెలియజేస్తున్నారు. సోదరులారా, వీరి ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు గాని భేదాలు గాని లేవు. వారు అందరూ ఒకరితో ఒకరు ప్రేమానురాగంగా ఉండేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన సందేశం పైన హజ్రతే ఫాతిమా వారు హజ్రతే ఆయిషా సిద్దికా వారు అమలు చేసేవారు. అందరూ ప్రజలు తెలియజేస్తూ ఉంటారు, ఫాతిమా మరియు ఆయిషా వారి మధ్య భేదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. కానీ కాదండి, ఎటువంటి గొడవలు కూడా లేవు. ఇద్దరు ఎంతోగానో ప్రేమానురాగంగా ఉండేవారు. హజ్రతే ఆయిషా వారి యొక్క సమాధానం చూడండి, అల్లాహ్ నన్ను మీ తలపై ఉన్న ఒక వెంట్రికలాగా పుట్టించిన నేను గర్వపడే దానిని అని సమాధానం చెప్పారు. మహాప్రవక్త వారు సయ్యదా ఫాతిమతు జహ్రా వారితో ఎంతో ప్రేమానురాగంగా ఉండేవారు. ఫాతిమా వారు ఎప్పుడైతే మహాప్రవక్త వారి ఇంటికి వచ్చేవారు, ఆ సమయంలో మహాప్రవక్త వారు ప్రేమగా నిలబడేవారు. స్వయంగా మహాప్రవక్త వారు ఎప్పుడైతే హజ్రతే ఫాతిమా వారి ఇంటికి వెళ్ళేవారు, గౌరవం ఇవ్వడానికి సయ్యదా ఫాతిమతు జహ్రా వారు తండ్రి కోసం లెగిసి నిలబడేవారు. సోదరులారా, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అని అంటే, ఫాతిమా వారిని ఏ విధంగా మహాప్రవక్త వారు ప్రేమించేవారు మనకి అర్థమవుతుంది. అదేవిధంగా సయ్యదా ఫాతిమతు జహ్రా వారు ఏ విధంగా ఆయన యొక్క తండ్రి అయిన మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గౌరవించేవారో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మహాప్రవక్త వారు ఎప్పుడైతే ఇంటి నుండి బయటికి వెళ్ళేవారు, అందరితో కలిసేవారు. అందరికన్నా ఆఖరిలో లాస్ట్ లో సయ్యదా ఫాతిమతు జహ్రా వారిని కలిసేవారు. అదేవిధంగా ప్రయాణం పూర్తి చేసిన తర్వాత, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా కలిసేది సయ్యదా ఫాతిమతు జహ్రా వారితో కలిసేవారు. ఆ తర్వాత మిగతా వాళ్ళతో కలిసేవారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? సోదరులారా, హజ్రతే ఫాతిమా వారి యొక్క స్థానం ఇస్లాంలో చాలా ఉన్నతమైనది. స్వర్గంలో ఉన్న మహిళల అందరికీ రాణి సయ్యదా ఫాతిమతు జహ్రా రదియల్లాహు తాలా అన్హా. సోదరి మన్లారా, మీ యొక్క జీవితంలో చేంజింగ్ రావాలి అని అంటే సయ్యదా ఫాతిమతు జహ్రా రదియల్లాహు తాలా అన్హా వారి యొక్క జీవిత చరిత్ర వినండి. మీ యొక్క లైఫ్, మీ యొక్క జీవితమే మారిపోతుంది.